ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టు రైతులు ప్రోత్సాహాల కొరకు నేడు 7వ రోజుకు చేరుకున్న పట్టు రైతులు మరియు రీలర్ల సమ్మె. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పట్టుగుళ్ల మార్కెట్ ఎదురుగా రోడ్డుపై పట్టుగుళ్ల సంచులను ఉంచి నిరసన తెలిపిన పట్టు రైతులు, రీలర్లు. పట్టు రైతులకు, రీలర్లకు ప్రభుత్వం ఇవ్వవలసిన ఇన్సెంటివ్ 67 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిపిఐ హిందూపురం పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాచపల్లి సిద్ధారెడ్డి మరియు OPDR రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, జయరామిరెడ్డి, చైతన్య గంగిరెడ్డి, మడకసిర సోమ్ కుమార్, నర్సేగౌడ్, రామకృష్ణారెడ్డి, శివశంకర్, రీలర్లు అసోసియేషన్ నాయకులు ఖలీల్, ముస్తాఫ్, అన్సర్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, మడకసిర మరియు రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం పట్టు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలోని పట్టుగూళ్ళ మార్కెట్ వద్ద గత వారం నుంచి ఈరోజు 7వ రోజు సమ్మె కార్యక్రమాన్ని పట్టు రైతులు, రీలర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 67 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 67 కోట్లు ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ పట్టు పరిశ్రమ హిందూపూరు, మడకసిర, పెనుగొండ, చుట్టుపక్కల కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మదనపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి, రీలర్లకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నోరులో మన్ను కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి రైతులు కోరుతా అంటే దాన్ని అమలు చేయకపోగా ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 50 రూపాయల ఇన్సెంటివ్ని కూడా ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని చెప్పి ఈరోజు ప్రభుత్వ అధినేతలను మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రైతులకి, పట్టు రీలర్లకి 67 కోట్లు ఏదైతే పెండింగ్లో ఉందో ఇన్సెంటివ్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.